ప్రసాద్ కుటుంబం అంటే ఆ చుట్టుపక్కల జిల్లాల్లోనే చాలా శ్రీమంతమైన కుటుంబం. వారికి ప్రసాద్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అనే పెద్ద ఫ్యాక్టరీ ఉంది. వందలాది మంది కార్మికులు వారి ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ప్రసాద్కి ఒక్కగానొక్క కొడుకు రమేష్. రమేష్కి మాత్రం తండ్రి సీమంతం, ఆస్తుల కంటే స్వశక్తితోనే ఎదగాలనే దృఢ సంకల్పం ఎక్కువ. తండ్రి పేరు వాడకుండా సొంత ప్రతిభతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. ఒకరోజు, రమేషు, మన ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఎంత పెద్దదో నీకు తెలుసు కదా. చుట్టుపక్కల జిల్లాల్లోనే మన ఫ్యాక్టరీ టాప్. ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వెందుకు బయట సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సాఫ్ట్వేర్ మేనేజర్లతో మాటలు పడ్డావు? దాని బదులు మన బిజినెస్ నువ్వు చూసుకోనాయనా. అవును రమేష్, మీ నాన్న చెప్పేది నిజమే. మనకి అంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది కదా, నువ్వు ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్ల ముందు కూర్చొని కళ్ళు పాడు చేసుకోవడం ఎందుకు? అమ్మా, నాన్న, మీరు కష్టపడి నిర్మించిన ఫ్యాక్టరీ అంటే నాకు చాలా గౌరవం. కానీ నా సొంత కాళ్ల మీద నేను నిలబడ్డా నాకిష్టం. నా సొంత శక్తితో నేను సాఫ్ట్వేర్ రంగంలో బాగా రాణించాలనుకుంటున్నాను. దానికి మీ ఆశీర్వాదం ఉంటే చాలు. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది రమేష్. కానీ బిజినెస్లో ఉన్నట్టే సాఫ్ట్వేర్లో కూడా ఒత్తిడి ఉంటుంది. నువ్వు దృఢంగా నిలబడితే అంతే చాలు నాకు. ఇలా ఉండగా రమేష్ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా అతనికి ఇంటర్మీడియట్లో పరిచయమైన అనామిక అంటే చాలా ప్రేమ, ఇష్టం. అనామిక చాలా మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి రామయ్య ఒక చిన్న ప్రైవేట్ సంస్థలో పనిచేస్తాడు. తల్లి జానకి గృహిణి. రమేష్, అనామికలు అప్పుడప్పుడు పార్కులో కలుసుకుని తమ భావాలని పంచుకునేవారు. ఇలా ఉండగా అనామిక ఇంట్లో ఉండగా ఒకరోజు అనామిక రమేష్కి ఫోన్ చేసింది. రమేష్, నాకు చాలా భయంగా ఉంది. మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలు పెట్టారు. అనామిక, నువ్వు దిగులు పడకు. నేను మీ నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడతాను. అలాగే మా అమ్మా నాన్నల్ని కూడా ఒప్పిస్తాను. ఆలస్యం చేయకు రమేష్, మనకి ఎక్కువ టైం లేదు. అనామిక కాల్ కట్ చేసింది. ఏవండి, మన అనామికకి మొన్న ఒక మంచి సంబంధం వచ్చింది కదా. ఆ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం అన్నారు. ఆ అబ్బాయితో పెళ్ళైతే మన అనామిక జీవితం హాయిగా గడిచిపోతుందండి. అవును జానకి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆ విషయం మన అనామికని పిలిచి అడుగుదాం. నాన్న, అమ్మా, నాకు ఈ సంబంధాలొద్దు. నేను రమేష్నే ప్రేమిస్తున్నాను. తను ప్రసాద్ గారి పెద్దబ్బాయి, చాలా పద్ధతి గల వ్యక్తి. ప్రసాద్ గారు అబ్బాయా? వాళ్ళు చాలా పెద్దలు కత్తల్లి. మనమేం మధ్యతరగతి కుటుంబం వాళ్ళం. వాళ్ళు మన సంబంధాన్ని ఎట్ట ఒప్పుకుంటారు? నాన్న, రమేష్కి డబ్బు గర్వం లేదు. తను నన్ను చాలా ప్రేమతో చూసుకుంటాడు. రమేష్, అనామికల ప్రేమ విషయం రామయ్యకు తెలిసిన తర్వాత అతను రమేష్ని ఇంటికి పిలిపించాడు. బాబు రమేషు, నువ్వు మా అమ్మాయి ప్రేమించుకుంటున్న విషయం నాకు మా అమ్మాయి చెప్పింది. కానీ మీ అమ్మ నాన్నలకి ఈ విషయం తెలుసా? ఇంకా లేదంకుల్. కానీ నేను ఒక మంచి సమయం చూసి మా అమ్మా నాన్నలకి అనామికని పరిచయం చేస్తాను. నా ప్రేమని వాళ్ళు అంగీకరిస్తారని నమ్మకం నాకుంది. సరే బాబు, అంతా మంచే జరగాలి. ఇలా ఉండగా ఒకరోజు రమేష్ అనామికను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అమ్మా, నాన్న, తను అనామిక. నేను అనామికని ఇంటర్మీడియట్ నుంచి ప్రేమిస్తున్నాను. నేను తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకు మీ ఆశీర్వాదం కావాలి. ఏంటి రమేష్ నువ్వనేది? నీకోసం నేను పెద్ద పెద్ద సంబంధాలు చూస్తుంటే నువ్వు ఒక పేదమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకుంటానంటావా? నేనిందుకు అసలు ఒప్పుకోను. రమేష్, మీ అమ్మ చెప్పేది విను. వాళ్ళ అంతస్తు వేరు, మన అంతస్తు వేరు. పెళ్ళంటే కేవలం ప్రేమ కాదు, 2 కుటుంబాల గౌరవం. రమేష్, నువ్వు ఈ పెంకితనంతో పెళ్లి చేసుకుంటే ఈ క్షణం నుండి మన ఇంటి తలుపులు నీకు మూసుకుపోతాయి. నీకు మన ఆస్తిలో ఒక్క పైసా కూడా దక్కదు. సరే అమ్మా, నాకు మీ ఆస్తులొద్దు. మీకు నా ఇష్టం కంటే ఆస్తులు అంతస్తులే ఎక్కువయ్యాయా? నేను మీ ఆస్తుల మీద ఆధారపడి బ్రతకట్లేదు. నా సాఫ్ట్వేర్ ఉద్యోగంతో నేను అనామికని చాలా గౌరవంగా చూసుకోగలను. నా ఇష్టానికి విలువలేని ఇంట్లో నేనుండలేను. నేను ఈ క్షణమే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. రమేష్ ఆ క్షణమే ఆ ఇంటి నుంచి బయటకి అడుగులు వేశాడు. కొన్ని రోజులకి రమేష్, అనామిక రామయ్య, జానకి సమక్షంలో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. పెళ్లి తర్వాత రమేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అనామికని చాలా ప్రేమతో చూసుకుంటాడు. కొన్ని సంవత్సరాలకి వాళ్ళకి హరీష్, నవ్య పుడతారు. ఇప్పుడు ఆ ఇల్లు పిల్లల సందడితో ప్రశాంతంగా ఉంది. సంవత్సరాలు గడిచిపోయాయి.
హరీషు నవ్యలు ఇప్పుడు బడికి వెళ్తున్నారు. కానీ ఒకరోజు రమేష్కి ఘోరమైన నడుము నొప్పి వచ్చింది. అనామిక, ఈరోజు నాకు నడుము నొప్పి చాలా ఎక్కువగా ఉంది. ముందుది మామూలు నొప్పి అనుకున్నాను, కానీ ఇప్పుడు అసలు నడవలేకపోతున్నాను. అయ్యో, ఇలా అయితే ఎలాగండి? ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి. వద్దనామిక, దీనికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ టెంపరీ పెయిన్ కిల్లర్ వేసుకుంటాను, తగ్గిపోతుందిలే. రమేష్ ఆ నొప్పి మరుసటి రోజుకి తగ్గిపోతుందిలే అనుకున్నాడు. కానీ రెండో రోజు రమేష్ పరిస్థితి పూర్తిగా క్షీణించింది. రమేష్ శరీరం పూర్తిగా పక్షవాతానికి గురై మంచం పాలయ్యాడు. డాక్టర్ వచ్చి అతన్ని పరీక్షించాడు. అమ్మా అనామిక, రమేష్ గారికి వచ్చింది వెన్నెముకకు సంబంధించిన ఒక అరుదైన వ్యాధి. దీనికి మార్కెట్లో ఇంజెక్షన్ లేదు. ఇక్కడి నుంచి తను మంచానికే పరిమితమవుతాడు. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా ఆయన మంచంకే పరిమితం అవుతాడా? సారీ అండి, మీ ఆయన సమస్యని నయం చేయలేం, కానీ ఆయన కోలుకోవడానికి మాత్రం మందులు వాడాలి. డాక్టర్ అలా చెప్పటంతో అనామిక శోకంలో మునిగిపోయింది. తన సమస్య ఎవరికి చెప్పుకోవాలో ఆమెకేమీ అర్థం కాలేదు. భయపడక అనామిక, డాక్టర్లు అలాగే అంటారు. నేను మళ్ళీ త్వరగా కోలుకుంటాను. ఇలా ఉండగా లే ఆఫ్లో భాగంగా రమేష్ ఉద్యోగం పోయింది. అనామిక రమేష్ పరిస్థితి చూసి బాధపడుతూ ఉండగా అప్పుడే స్కూల్ నుంచి ఫీజు కట్టాలని నోటీస్ వచ్చింది. అమ్మా, స్కూల్ ఫీజు కట్టలేదని ఈరోజు క్లాసులో నుండి నన్ను బయటికి పంపించేశారమ్మా. అవునమ్మా, స్కూల్ ఫీజు కట్టకపోతే పరీక్షలు రానియమని మా మేడం చెప్పారు. బాధపడకండి నాన్న, మీ అమ్మ ఉంది కదా, నేను రేపు మీకు స్కూల్ ఫీజులు కట్టేస్తాను. అనామిక రాత్రి పగలు దీర్ఘంగా ఆలోచించింది. ఇంట్లో ఉన్న డబ్బులు రమేష్ మందులకే అయిపోయాయి. కరెంటు కోతలు, భారీ వర్షాలు మొదలయ్యాయి. అప్పుడే ఆమెకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఏవండి, ఈ వాతావరణంలో ఎవరికైనా వేడిగా ఏదైనా తినాలి అని ఉంటుంది. మన మార్కెట్లో తక్కువ ధరకే మొక్కజొన్నలు దొరుకుతాయి. నేను వాటిని తీసుకొచ్చి నీటిలో బాగా ఉడకపెట్టి ఉప్పు కారం వేసి అమ్మితే ఎలా ఉంటుంది? వర్షంలో వేడివేడి మొక్కజొన్న అంటే ఎవరైనా కొంటారు కదా. అనామిక, నువ్వు రోడ్డు మీద నిల్చొని మొక్కజొన్నలు అమ్ముతావా? నన్ను క్షమించు అనామిక, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. ఏవండి, మీరలా బాధపడొద్దు. మీరేనా ధైర్యం. నేను ఈ పని చేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఈ స్థితిలో చూసి రోజు నేను ఏడుస్తూ కూర్చుంటే మన పిల్లలు రోడ్డున పడతారు. కాబట్టి నేను కష్టపడడంలో తప్పులేదు. నువ్వనే దాంట్లో నిజం ఉంది అనామిక. మన కుటుంబం కోసం నీకేది కరెక్ట్ అయితే అది చెయ్యి. అనామిక దృఢంగా పనిచేయటం మొదలుపెట్టింది. మార్కెట్కి వెళ్లి సంచుల కొద్దీ తాజా తీయని మొక్కజొన్నలు తెచ్చింది. వాటిని ఉడికించటం మొదలుపెట్టింది. ఆ వేడివేడి స్వీట్ కార్న్ గుమగుమలు చుట్టుపక్కలకి వ్యాపిస్తాయి. అమ్మా, మొక్కజొన్న వాసన అదిరిపోతుంది, ఒక కప్పు ఇవ్వు. ఇదిగోండి సార్. ఆ కస్టమర్ కొన్ని స్వీట్ కార్న్ తిని, ఈ వర్షపు వాతావరణంలో వేడిగా ఇవి తింటూ ఉంటే చాలా రిలీఫ్గా ఉందమ్మా, ఓ 2 ప్యాకెట్లు పార్సిల్ గట్టివు తల్లి. ఇవి చాలా వేడిగా ఉంది, తినండి. అనామిక బిజినెస్ మెల్లిమెల్లిగా పుంజుకుంది. గంట తిరిగేసరికి దారిన పోయేవాళ్లు అనామిక దగ్గర మొక్కజొన్నలు కొనటం మొదలుపెట్టారు. ఇంట్లో తయారు చేసిన మసాలాలు పరిశుభ్రంగా ఉడికించటం వల్ల అనామిక మొక్కజొన్నలు చాలా ఫేమస్ అయ్యాయి. అలా వారం రోజులు గడిచింది. హమ్మయ్య, ఈ వారం రోజుల లాభంతో నవ్య స్కూల్ ఫీజు కట్టేశాను. హరీష్ ఫీజు కూడా రెడీ అయిపోయింది. ఈ స్వీట్ కార్న్ అమ్మడం వల్ల నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతోందండి. అనామిక, నీ దృఢ సంకల్పానికి దండం పెట్టొచ్చు. నా అనారోగ్యం వల్ల నేను బాధపడ్డా, కానీ నువ్వు మన కుటుంబాన్ని నీ కష్టంతో నిలబెట్టావు. ఇలా ఉండగా ఒకరోజు భారీ వర్షం పడుతుంది. ప్రసాదు కారులో అనామిక ఉన్న వీధి గుండా వెళ్తున్నాడు. అప్పుడు కారులో ప్రసాదు, శారదలు కూర్చుని ఉన్నారు. అప్పుడు అనామిక ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. శారదా, ఆ దారి పక్కన ఎంత క్రౌడ్ ఉందో చూసావా? వర్షం పడుతున్నా కూడా జనాలు అక్కడ గొడుగులు పట్టుకొని లైన్లో నిలబడ్డారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో? అవునండి, అక్కడేదో వేడివేడి ఫుడ్ దొరుకుతున్నట్టుగా ఉంది. కారాపండి, మనం కూడా ఆ ఫుడ్ ఏంటో టేస్ట్ చేద్దాం. శారదా ప్రసాద్లు ఆ జనాల దగ్గరికి వెళ్లారు. అక్కడ వేడివేడి మొక్కజొన్నలు ఉడికిస్తూ ఉన్న అనామికను చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అనామిక, నువ్వా? నువ్విక్కడ రోడ్డు మీద నిల్చొని మొక్కజొన్నలు అమ్ముతున్నావా? అత్తయ్య, మావయ్య, మీకు నమస్కారం. వర్షం పడుతుంది, ప్లీజ్ లోపలికి రండి. ప్రసాదు, శారదలు లోపలికి వెళ్ళగా అక్కడ మంచం మీద పక్షవాతంతో ఉన్న తమ ఒక్కగానొక్క కొడుకు రమేష్ని చూసి వాళ్ళ మనసు కకావికలమైంది. రమేషు, ఏమైందిరా నీకు? ఇట్లా మంచం పాలయ్యావేంట్రా? అమ్మా, నాన్న, నాకు వెన్నెముక వ్యాధి వచ్చిందమ్మా.
కానీ అనామిక వల్ల నేను ఇలా ధైర్యంగా ఉన్నాను. తల్లి అనామిక, ఎంత పెద్ద కష్టం వచ్చినా, రమేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయి మంచం మీద పడిపోయినా నువ్వు శ్రీమంతులమైన మా గడప తొక్కలేదు, మా దగ్గరకొచ్చి సహాయం అడగలేదు. నీ ఆత్మగౌరవానికి నేను దాసోహమయ్యాను తల్లి. అవునన్నామిక, నా గర్వం వల్ల నిన్న ఆ రోజు తిట్టి బయటికి పంపాను. కానీ ఈరోజు ఎంత పెద్ద కష్టంలో కూడా నువ్వు రోడ్డు మీద మొక్కజొన్నలు అమ్ముతూ నీ భర్తని పిల్లల్ని కాపాడుకుంటున్నావే తప్ప మా తలుపు తట్టలేదు. నీ కష్టానికి, నీ ఆత్మగౌరవానికి జోహార్లు తల్లి. నిన్ను అర్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించు. అత్తయ్య, అలా అనకండి. కష్టమనేది మనుషులకే వస్తుంది. కానీ కష్ట సమయంలో మీ ఇంటికి వస్తే అవసరానికి మీ దగ్గరికి వచ్చినట్టు మీకు అనిపించింది. అందుకే మేము మీ దగ్గరికి రాలేదు. మీరు పెద్దలు, మాకు మీ ఆశీస్సులుంటే నాకు అంతే చాలు. అప్పుడే స్కూల్ నుంచి హరీషు, నవ్య వచ్చారు. తన నాన్న, అమ్మ దగ్గర ఉన్న తమ నానమ్మ, తాతయ్యలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అమ్మా, ఎవరమ్మా వీళ్ళు? ఎందుకు ఏడుస్తున్నారు? నవ్య, హరీష్, వీళ్ళే మీ నానమ్మ, తాతయ్య. శారద హరీష్ని, నవ్యని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ, నా బంగారాలు ఎంత అందంగా ఉన్నారో. పదండమ్మా, మన సొంత ఇంటికి ఆంధ్రం తొందరగా వెళ్ళిపోదాం. రమేష్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఒకప్పుడు మేమన్న మాటలకి మీకు నేను క్షమాపణ చెప్తున్నాను. ప్రసాదు, శారద పిలవటంతో రమేష్, అనామిక ప్రసాద్ ఇంటికి వెళ్లటానికి ఒప్పుకున్నారు. కొన్ని వారాల తర్వాత అదృష్టవశాత్తు వెన్నెముక వ్యాధికి మార్కెట్లోకి ఒక కొత్త విప్లవాత్మక ఇంజెక్షన్ వచ్చింది. డాక్టర్ సార్, ఆ కొత్త ఇంజెక్షన్కి ఎన్ని లక్షలైనా పర్వాలేదు. మా రమేష్కి దానితో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే సార్, మీరు భయపడకండి. ఈ ఇంజెక్షన్తో మీ అబ్బాయి త్వరగానే కోలుకుంటాడు. డాక్టర్ చెప్పినట్టు ఇంజెక్షన్ ప్రభావం వల్ల రమేష్ మెల్లిమెల్లిగా కోలుకున్నాడు. పక్షవాతం నుంచి బయటపడి మళ్లీ మామూలు మనిషిలా లేచి నడవటం మొదలుపెట్టాడు. కుటుంబంలో మళ్లీ సంతోషాలు వెల్లివిరిశాయి. అనామిక, ఇంతకాలం జీవితం నాకెన్నో విషయాలు నేర్పింది. ఆ రోజు నీ మొక్కజొన్నల వ్యాపారం, నీ దృఢ సంకల్పం వల్ల ఆ రోజు నేను మంచాన పడ్డా, నేను అధైర్యపడలేదు. ఈ వర్షాకాలం నాకు ఎన్నో అనుభూతులు ఇచ్చింది. నేను ఎప్పటికీ ఈ వర్షాకాలాన్ని మర్చిపోలేను. ఏవండి, మనం ఈరోజు శ్రీమంతులము కావచ్చు, కానీ ఆపదలొచ్చినప్పుడు కష్టపడ్డమే మన కర్తవ్యం. నేను ఆ మొక్కజొన్నల వ్యాపారాన్ని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అదే నాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. నా కోడలు అనామిక ఎన్నో కష్టాలను ఓర్చింది. తనకి తెలివిగా పనిచేయడం తెలుసు. అందుకే మన ఫ్యాక్టరీ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్షన్కి తనని మేనేజర్ చేద్దామండి. అవును శారద, నేను కూడా మనసులో అదే అనుకుంటున్నాను. కష్టపడి తత్వం ఉన్న మన కోడలి వల్ల మన వ్యాపారం మరింత ముందుకు సాగుతుంది. అప్పటినుంచి ఆ కుటుంబం అంతా కలిసి నవ్వుతూ ఆ ఇంట్లో ప్రశాంతంగా జీవించసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక అందమైన పల్లెటూరు. దాని పక్కనే ప్రవహించే గోదావరి నది ఉంది. వర్షాకాలం మొదలైంది. వాతావరణం చల్లగా ఉంది. ఆ ఊరి నది ఒడ్డున ప్రసాద్, శారదా కుటుంబం ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ప్రసాదు కొద్దిపాటి పొలం పనులు చూసుకుంటాడు. రమేష్ పక్క ఊళ్ళో ఒక చిన్న ఫ్యాక్టరీలో గుమాస్తాగా పనిచేస్తూ ఉంటాడు. అనామిక చాలా చురుకైంది. కుటుంబానికి ఏదైనా సహాయం చెయ్యాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది. వర్షాకాలం మొదలై వానలు పడుతున్నాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఒకరోజు వర్షం పడుతూ ఉండగా ఇంటి వరండాలో శారదా, అనామిక కూర్చొని కూరగాయలు తరుగుతున్నారు. ప్రసాద్ అప్పుడే బయట నుంచి తడుచుకుంటూ ఇంటికొచ్చాడు. అబ్బా, ఏంటి వాన! ఉదయం నుంచి ఏకదాటిగా పడతానే ఉంది. పొలం పనులన్నీ ఎక్కడవక్కడ ఆగిపోయినాయి. ఈ వర్షాకాలం వత్తి అంతేనండి. ఇల్లు గడవడం కష్టంగా మారుద్ది. రమేష్ జీతం కూడా సరిపోవట్లేదు. అవునత్తయ్య, ఆయన ఉదయం వెళ్లి రాత్రికొస్తారు. అంత కష్టపడినా ఆ వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. వ్యాపారమా? మన చేతుల్లో పెట్టుబడి ఎక్కడుందమ్మా? పైగా ఆడపిల్లవి, నువ్వు బయటికెళ్ళి ఏం వ్యాపారం చేస్తావు? మావయ్య, పెద్ద పెట్టుబడి అవసరం లేనిది ఏదైనా ఆలోచిద్దాం. నాకు వంట బాగా వచ్చు కదా, ఏదైనా చిరుతిండమ్మి చేద్దాము. వంట బాగా వచ్చుది నిజమే గాని ఇక్కడ మన ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అందరూ వాళ్ళ ఇళ్లలోనే వండుకుంటారు కదా. మన ఊరు జనం కోసం కాదత్తయ్య, మన నది పక్కన ఇప్పుడు కొత్తగా ఒక వంతెన కడుతున్నారు కదా, అక్కడికి రోజు 100 మంది కూలీలు, ఇంజనీర్స్ వస్తున్నారు.
వాళ్ళకి మధ్యాహ్నం పూట సరైన భోజనం దొరకట్లేదని నిన్న మా ఆయన చెప్తున్నారు. అవునమ్మా, రమేష్ కూడా మొన్న చెప్పాడు. కానీ వాళ్ళకి భోజనం వండి పెట్టడం అంటే మాటలా? 100 మందికి సరిపడా వండాలంటే ఎంత శ్రమ. పైగా ఈ వర్షాకాలంలో కట్టెలు ఎలిగించి పెద్ద పెద్ద గిన్నెలు మోయటం మన వల్ల అయ్యే పనేనా? అదంతా చాలా కష్టం తల్లి. కష్టమే మావయ్య, కాదన్ను. కానీ చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇబ్బందులు ఎలా తీరుతాయి? ఆయన ఒక్కరే రాత్రి భాగాల్లో కష్టపడుతున్నారు. మన రోజుకి కనీసం ఒక 50 మందికైనా వండితే కొంచెమైనా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కదా. మావయ్య, కష్టమైన ప్రయత్నం చూద్దాం. అనామేక, మీ మావయ్య అన్నట్లుగా పెద్ద ఎత్తున 10 రకాల కూరలతో పూర్తి భోజనం వండడం అంటే కష్టమే. అట్టగాని నీ ఆలోచనని వదిలేలేం. భోజనం కాకుండా ఇంకేదైనా సులభమైందైతే కేవలం ఒకే ఒక ప్రత్యేకమైన కూరతో అన్నం పెడితే ఎట్టాగుంటదంటావు? ఓ పని చేద్దాం అనామేక. చెప్పండి అత్తయ్య, మీ మనసులో ఏదో మంచి ఆలోచన వచ్చినట్లుంది. నా యవ్వనంలో మీ మావయ్యతో పెళ్లి కాకముందు మా పుట్టింట్లో ఒక ప్రత్యేకమైన చేపల కూర వండేదాన్ని నేను. మా నాన్నగారు స్వయంగా వల వేసి చేపలు తెచ్చేవాడు. మా అమ్మ నేర్పించిన ఒక పాతకాలపు మసాలాతో కూర చేసేదాన్ని. ఆ వాసనకైతే ఊరంతా మా ఇంటి ముందు నిలబడేది తెలుసా. ఆ రుచి ఇంకా నా నాలుగు మీద ఉందనుకో. అవునమ్మా అనామిక, ఆ మాట అయితే అక్షరాల నిజం. ఆ రోజుల్లో మీ అత్తయ్య వాళ్ళ నాన్నగారు నన్ను భోజనానికి పిలిచారు. అప్పుడు మీ అత్తయ్య వండిన చేపల కూర రుచి చూశాక ఆ వంటకానికి కాదమ్మా, మీ అత్తయ్య చేతి నైపుణ్యానికి కూడా నేను ముగ్ధున్నైపోయాను. ఒక్క కూర రుచే మా పెళ్లికి దారి తీసిందంటే నమ్ము తల్లి. నిజమా మావయ్య? అంత గొప్ప రుచి ఉందా ఆ కూరలో? అయితే ఇక ఆలోచించకండి అత్తయ్య, ఆ కూర ఎలా చేయాలో వెంటనే నాకు నేర్పించేయండి. మనం ఆ కూర వండి నది పక్కన అమ్మేద్దాం. ఈ వానాకాలంలో రోజంతా ఆ చలిలో నీళ్ళలో తడుస్తూ పనిచేసే కూలీలకి మనసు కూడా ఎంతో అలసిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో మధ్యాహ్నం పూట ఆకులో వేడివేడి అన్నం వడ్డించి దానిపై మీ పాతకాలపు పద్ధతిలో చేసిన గుమగుమలాడే చేపల కూర గనక వేస్తే ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా ఇష్టపడే తింటారు. నీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ అమ్మా, అదేమో చాలా పాతకాలం పద్ధతి. ఇప్పుడు చూస్తే కాలం మారిపోయింది. అందరూ క్షణాల్లో పని అయిపోయే ప్యాకెట్ మసాలాలు, రంగులు వాడుతున్నారు. ఆ నకిలీ రుచులకు అలవాటు పడిన ఇప్పటోళ్ళకి ఓపిగ్గా రోట్లో దంచి సన్న మంట మీద ఉడికించే మన పాతకాలపు సహజమైన రుచి నచ్చుతుందో లేదోనని నా భయం. పైగా వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి నచ్చకపోతే మన శ్రమ, పెట్టుబడి 2 వృధా అవుతాయేమో. ఖచ్చితంగా నచ్చుతుంది అత్తయ్య. ప్యాకెట్ మసాలాలు నాలుగుకి రుచి ఇస్తాయేమో కానీ మన పాతకాలపు వంటకాలు మనసుకి తృప్తినిస్తాయి. ఆ రుచికి సాటి ఏది రాదు. ఆ కూలీలకి మన వంటలో వాళ్ళ అమ్మ చేతి వంట గుర్తుకు రావాలి. అప్పుడే వాళ్ళు వదిలిపెట్టకుండా రోజు మన షాపుకు వస్తారు. మనం ధైర్యంగా ప్రయత్నిద్దాం. రేపటి నుంచి పని మొదలు పెట్టేద్దాం. అలాగేనమ్మా, మీ ఇష్టం. మీ అత్తా కోడళ్ళ పట్టుదల చూస్తుంటే నాకు కూడా నమ్మకం కలుగుతుంది. నేను రేపు తెల్లవారుజామునే వెళ్ళి మన గోదావరిలో వలేసే వాళ్ళ దగ్గర కాచు గుచ్చొని మరి అప్పుడే పట్టిన మంచి తాజా చేపలు ఏరి తీసుకొస్తాను. కొరమీను గాని బొచ్చి చేపలు గాని తెస్తే మీ అత్తయ్య మసాలాకి ఇంకా బాగా నప్పుతాయి. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం శారదా సూచనల మేరకు అనామిక వంటగదిలో పని మొదలుపెట్టింది. రోలు రోకలి తీసి శారద చెప్పిన కొలతలతో మసాలా దినుసులు దంచటం ప్రారంభించింది. శారద తన జ్ఞాపకాల్లోకి వెళ్లి ఒక్కో దినుసు వేస్తూ దానికున్న ప్రాముఖ్యతను వివరిస్తూ కోడలికి నేర్పిస్తుంది. చూడనామేక, ముందు ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర దోరగా వేయించాలి. ఈ వాసన చూసావా ఎట్టాగొస్తుందో? అవునత్తయ్య, మంచి సువాసన వస్తుంది. ఇది మాత్రమే కాదు, అసలు రహస్యం ఈ చిన్న పొడిలో ఉంది. అలా అని శారద ఒక చిన్న డబ్బాని తీసి చూపిస్తూ, ఇందులో మెంతులు, ఆవాలు, కొద్ది కరివేపాకు ఎండబెట్టి చేసిన పొడిది. ఇది ఏతే పాతకాలపు రుచి వచ్చుద్ది. భలే ఉందత్తయ్య, మీరు చెప్పినట్లు అన్ని దంచుతాను. ఇప్పుడు ఆ చేప ముక్కలకి కొద్దిగా పసుపు, ఉప్పు రాసి పక్కనెట్టు. తర్వాత నూనెలో ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అప్పుడు మనం దంచుకున్న మసాలా వేయాలి. ఆ మసాలా నూనెలో వేగుతున్నప్పుడు వచ్చే వాసన, అబ్బా, నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. మీ చేతులు ఎంత కమ్మదనం ఉందో అత్తయ్య. ఈ కూర ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది. అప్పుడే రమేష్ నిద్రలేచి వంటగదిలోకి వస్తాడు. ఏంటి, వంటగదిలో ఎప్పుడు లేని విధంగా మంచి సువాసన వస్తుంది? ఏం వండుతున్నారు?
అత్తయ్య స్పెషల్ చేపల కూర అండి. ఈ రోజు నుండి మనం నది పక్కన ఈ కూర అన్నం అమ్ముదాం అనుకుంటున్నాం. ఏంటి వ్యాపారమా? అది నది పక్కన వర్షంలో ఎలా చేస్తారు ఈ వ్యాపారం? నేను ఒక చిన్న టెంట్ లాంటిది ఏర్పాటు చేస్తానులే రమేషు. ఈ వర్షానికి అక్కడ పనిచేసే వాళ్ళకి వేడివేడిగా ఏదైనా కావాలిగా. మీ అమ్మ చేతి వంట గురించి నీకు తెలీదుగా. చూడు ఎత్త అమ్ముడు పోయిద్దో. సరే మీ ఇష్టం. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. నా వంతు సహాయం నేను చేస్తాను. అలా అనుకుంటూ ఉండగా అనామిక శారద కలిసి ఒక పెద్ద గిన్నెడు అన్నం, మరో పెద్ద గిన్నెడు గుమగుమలాడే చేపల కూర వండేశారు. ప్రసాద్ నది ఒడ్డున వంతెన కడుతున్న ప్రదేశానికి కొద్ది దూరంలో వర్షం పడకుండా ఒక చిన్న టెంట్ లాంటిది ఏర్పాటు చేశాడు. అందులో ఒక బల్ల వేసి వేడివేడి భోజనం వడ్డించటానికి అనామిక సిద్ధమైంది. శారద కూడా సహాయంగా నిలబడింది. అప్పుడు వర్షం సన్నగా పడుతోంది. వంతెన దగ్గర పనిచేస్తున్న కొంతమంది కూలీలు, ఇంజనీర్లు ఆ సువాసనకు ఆకర్షితులై అటువైపు వస్తారు. ఏంటయ్య సుబ్బారావు, ఎక్కడ్నుంచో భలే మంచి వాసన వస్తుంది. అవునండి సారు, ఎవరో కొత్తగా ఇక్కడ వంటకాలు మొదలు పెట్టేట్టున్నారు. చూద్దాం పదండి. అలా అనుకుంటూ ఇద్దరూ అనామిక టెంట్ దగ్గరికి వస్తారు. ఏంటమ్మా ఇది, భోజనం అమ్ముతున్నారా? వాసన బ్రహ్మాండంగా ఉంది. అవునండి సార్, వేడివేడి అన్నం. మా అత్తయ్య ప్రత్యేకమైన చేపల కూర చేశారు. ఒకసారి రుచి చూడండి. అయితే 2 ప్లేట్లు వేయండమ్మా. ఈ చలికి వేడివేడిగా చేపల కూర తింటే అద్భుతంగా ఉండిద్ది. అలా అనగానే అనామిక 2 విస్తరాకులు వేసి వేడివేడి అన్నం, దానిపై ఘుమఘుమలాడే చేపల కూర వడ్డిస్తుంది. వాళ్ళు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే వాళ్ళ ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. అద్భుతం. నేనెన్నో హోటల్స్లో తిన్నాను గాని ఇలాంటి రుచి ఎప్పుడు చూడలేదు. అసలు ఇందులో ఏం మసాలాలు వాడారమ్మా? ఈ ప్యాకెట్ మసాలాలు కావయ్యా. మా ఇంట్లో మా చేతులతో దంచుకున్న పాతకాలపు మసాలాలు. నా చిన్నప్పుడు మా అమ్మ ఎట్టాగే చేసేది. నిజంగా చాలా బాగుంది అమ్మగారు. మా కూలీలందరికీ ఇక్కడే భోజనం ఏర్పాటు చేయండి. ఈ రోజుకి అందరూ తెచ్చుకున్నారు. రేపటి నుంచి మేమంతా ఇక్కడే తింటాం. తప్పకుండా అండి. రేపటి నుంచి మీ అందరికీ సరిపోయేలా వండుతాను. అలా మొదటి రోజు కేవలం ఓ 10 మందే తిన్నా ఆ రుచి గురించి నోటి ద్వారా వంతెన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ తెలిసిపోయింది. మరుసటి రోజు మధ్యాహ్నం అయ్యేసరికి అనామిక టెంట్ ముందు ఒక పెద్ద క్యూ ఏర్పడింది. శారద జ్ఞాపకాల్లో నుంచి వచ్చిన ఆ పాత వంటకం అక్కడి జనాన్ని విపరీతంగా ఆకర్షించింది. ఓ 2 వారాల తర్వాత రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఏంటో ఈ మధ్య నేను నా ఆఫీస్కి వెళ్తుంటే దారిలో అందరూ మన అనామిక చేపల కూర గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయనైతే మీ ఆవిడ చేతి వంట అద్భుతం రమేష్ అని మరీ మెచ్చుకున్నాడు. ఇదంతా నా గొప్పతనం కాదండి, అంతా అత్తేదే. ఆవిడ చెప్పినట్టు చేశాను కాబట్టి రుచి వచ్చింది. లేదు కోళ్ళ, వంటకం నాదే అయినా వండే విధానం, ఓపిక నీదేగా. నా పాత జ్ఞాపకాలకి నువ్వు ప్రాణం పోసావు. ఈ వయసులో నేను ఆ పని చేయలేను. నువ్వు ఉత్సాహంగా ముందుకు రావడం వల్లే ఇదంతా సాధ్యమైంది. అవునమ్మా అనామిక, రోజు రోజుకి జనం పెరుగుతున్నారు. నిన్న తెచ్చిన 20 కిలోల చేపలు కూడా సరిపోలా. రేపటి నుంచి 30 కిలోలు దమ్మంటావా? అవును మావయ్య, తీసుకురండి. అలాగే కూరగాయలు, బియ్యం కూడా కొంచెం ఎక్కువే కావాలి. ఈ రోజు వచ్చిన లాభాలతో అత్తయ్యకి ఒక మంచి చీర, మీకు ఒక జత బట్టలు కొందామని అనుకుంటున్నాను. నాకెందుకు పిచ్చిదానా, వచ్చిన డబ్బుతో ముందు నీకేమైనా కొనుక్కో, ఇంటప్పులు తీర్చుకోవచ్చు గాని. అన్నీ చేద్దాం అత్తయ్య. ఈ వ్యాపారం మనకొక దారి చూపించింది. అలా అనుకుంటూ ఉండగా 1 రోజులు అలాగే గడిచాయి. అనామిక చేపల కూర ఎంత ప్రసిద్ధి చెందిందంటే చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనం వంతెన పనుల నెపంతో అక్కడికి వచ్చి తినటం మొదలుపెట్టారు. అనామిక శారద వ్యాపారం లాభాల బాట పట్టింది. రమేష్ కూడా సెలవు రోజుల్లో వాళ్లకు సహాయం చేసేవాడు. ప్రసాదు చేపలు, సరుకులు తీసుకురావటం, లెక్కలు చూసుకోవటం చేసేవాడు. అలా ఉండగా వంటగదిలో శారద అనామిక మసాలాలు దంచుతూ ఉంటారు. ఒకరోజు, అనామిక, ఈరోజు మనం ఇంకొక కొత్త వంటకం పరిచయం చేద్దామా? కొత్త వంటకమా? ఏంటత్తయ్య? పీతలు ఎగురు. వానాకాలంలో పీతలు చాలా రుచిగా ఉంటాయి. మా నాన్నకి పీతలు ఎగురంటే ప్రాణం అనుకో. ఆ మసాలా కూడా నాకు బాగా గుర్తుంది. ఈరోజు ఒక 5 కిలోలు వండి చూద్దాం. సరే అత్తయ్య, మీరు చెప్తుంటే నాకే నోరు ఊరిపోతుంది. ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు. అలా ఆ రోజు పీతల ఎగురు కూడా పెట్టారు. జనాల నుంచి విశేష స్పందన వచ్చింది. అంతా క్షణాల్లో అమ్ముడుపోయింది. ఆ రోజు సాయంత్రం ఇంటి ఆవరణలో ప్రసాద్ డబ్బులు లెక్క పెడుతున్నాడు. రమేష్ పక్కనే కూర్చున్నాడు. శారద అనామిక టీ తాగుతూ వస్తున్నారు. రమేషు, ఈ నెలాఖరికల్లా మన ఇంటి తాకట్టు అప్పు తీరిపోతుందిరా. ఇక మన దగ్గర కొంత డబ్బు కూడా మిగులుద్ది. నాన్న, నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది నాన్న.
ఒక చిన్న ఆలోచన మన ఇంటి పరిస్థితిని ఎంతలా మార్చేస్తుందని నేను అనుకోలేదు. అవునండి, ఇదంతా అత్తయ్య పాత వంటల వల్లే సాధ్యమైంది. ఆవిడ మసాలా రహస్యాలు చెప్పకపోతే మనం ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం కాదు. నా పాత జ్ఞాపకాలు కేవలం నా మెదలోనే ఉండిపోయాయి. నువ్వు వాటిని బయటికి తీసావు, నలుగురికి రుచి చూపించావు. నీ కష్టం పట్టుదల వల్లేనమ్మా ఈరోజు మన కుటుంబం సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం ఉంటే చాలత్తయ్య. మనం ఒక చిన్న హోటల్ పెడితే ఎలా ఉంటుంది? ఈ టెంట్ తీసేద్దాం, ఒక పక్క షెడ్ టెక్, అక్కడే ఒక పక్క ఒక చిన్న షెడ్ లాంటిది వేసుకుందాము. మంచి ఆలోచనమ్మా. వర్షాకాలం పూర్తయ్యేలోపు మనం ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేసుకుందాం. ఎండైనా వానైనా వ్యాపారానికి ఇబ్బంది ఉండదు. నేను కూడా ఆఫీస్లో అడిగి లోన్ తెచ్చి ఏర్పాటు చేస్తాను. మనందరం కలిసి వ్యాపారాన్ని ఇంకా పెద్దదిగా చేద్దాం. అలా అనుకుంటూ శారద పాత జ్ఞాపకాలు, అనామిక కష్టము కలిసి ఆ కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాయి. ఆ వానాకాలం వారి జీవితాల్లో కొత్త చిగురులు వేసింది. కొద్ది రోజుల్లోనే నది పక్కన చిన్న టెంట్ పోయి శారదమ్మ చేపల కూర అనే పేరుతో ఒక చక్కటి చిన్న హోటల్ వెలిసింది. అనామిక వంటల రుచి, శారదమ్మ పర్యవేక్షణ ఆ హోటల్ని ఆ ప్రాంతంలోనే అత్యుత్తమ భోజనశాలగా మార్చాయి. ఆ రోజు హోటల్ కిటకిటలాడుతుంది. ప్రసాద్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు. రమేష్ జనాలకి వడ్డిస్తున్నాడు. వంటగదిలో అనామిక చురుగ్గా వంట చేస్తుంది. శారద కుర్చీలో కూర్చుని అన్నింటినీ సంతోషంగా గమనిస్తుంది. అత్తయ్య, మసాలా పొడి అయిపోయింది, ఇంకొంచెం కావాలి. ఎత్తన్నాను ఉండవే. వస్తున్నాను కోళ్ళ. ఈ వయసులో నా పాత వంటలకి మళ్ళీ డిమాండ్ అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. అలా అంటూ శారద మసాలా డబ్బా తీసుకుని అనామిక దగ్గరకు వెళ్తుంది. ఇద్దరూ నవ్వుకుంటూ వంట చేస్తారు. అలా అత్తాకోడల మధ్య ఉన్న అనుబంధం, ఒకరికొకరు ఇచ్చిన గౌరవం వారిని విజయపథంలో నడిపించాయి. శారద పాతకాలపు జ్ఞానం, అనామిక కొత్త తరహా ఉత్సాహం కలిసి ఒక అద్భుతమైన వ్యాపారాన్ని సృష్టించాయి. ఎలాంటి పొరపొచ్చలు లేకుండా ఒకరి విజయానికి మరొకరు కారణమనుకుంటూ అనామిక కుటుంబ వ్యాపారం మెరుగుపడింది. సుఖ సంతోషాలతో ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.